ఆ తండ్రికి ఆ కూతురు అంటే చాలా చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిసి సాయంత్రం అయ్యేసరికి నదీ తీరాన ఒక గంట సేపు వాకింగ్కి వెళ్ళేవాళ్ళు. సాయంత్రం ఎప్పుడు వస్తుందా, నా కూతురుతో పాటు కలిసి ఎప్పుడు వాకింగ్కి వెళ్తానా అని చెప్పి ఆ తండ్రి కలలు కంటూ ఉండేవాడు. ఆ కూతురుకి తల్లి లేదు, తనకు భార్య లేదు, తన కూతురే సమస్తం. సో సాయంత్రం 5 o'clockకి డాడీ రెడీనా అని అంటే, అవునమ్మా నీకోసం వెయిట్ చేస్తున్నా. ఇద్దరు కలిసి చక్కగా నదీ తీరాన కబుర్లు చెప్పుకుంటూ గంట సేపు గడిపేవాళ్ళు. మళ్ళా తిరిగి వచ్చేసేవాళ్ళు. ఆ పాపకి ఎంత ఇష్టమో నాన్న అంటే, ఆ నాన్నకి ఎంత ఇష్టమో ఆ పాప అంటే, వీళ్ళిద్దరూ కలిసి గంట సేపు కబుర్లు చెప్పుకునేవాళ్ళు. ఒకరోజు నాన్న రెడీ అయిపోతున్నాడు. రెడీ అవుతున్న సమయంలో పాప రెడీ కావాల్సి ఉంది కానీ రెడీ కావటంలా. ఏంటమ్మా రెడీ కావటం లేదు? నాన్న మీరు ఏమనుకోకండి నాన్న, ప్లీజ్ నాన్న, ఇవాళ నేను రాలేకపోతున్నాను నాన్న అని అంటే, ఎప్పుడూ మాననటువంటి కూతురు ఇవాళ రాలేకపోతున్నానంటే పాప ఆరోగ్యం బాగాలేదేమో, సరే తల్లి అని చెప్పేసి తను వెళ్ళిపోయాడు. కానీ వెళ్తున్నాడు కానీ ఒంటరిగా తను ఆ నది తీరాన్ని నడవలేకపోయాడు. ఎక్కడో ఒక చోట కూలబడిపోయాడు. మరుసటి రోజు వస్తుంది, నా కూతురు నాతో వస్తుందని చెప్పి చాలా సంతోషంగా మళ్ళీ రెడీ అయిపోయాడు. 5 గంటలకి అమ్మ రామా వెళ్దాం. ఆ అమ్మాయి గబగబా బయటకు వచ్చింది. రా తల్లి వెళ్దాం, వాకింగ్కి వెళ్దాం రా. సారీ నాన్న, ఈరోజు కూడా నేను రాలేకపోతున్నాను, ప్లీజ్ నాన్న ఏమనుకోకండి నాయన. తన గుండెల్లో గుణపం గుచ్చినంత బాధ అనిపించింది. నా కూతురు నాతో రానంటుంది ఏమిటి? 3 రోజులు గడిచింది, 4 రోజులు గడిచింది, 5 రోజులు గడిచింది, కూతురు రావడం మానేసింది. ఆ తండ్రి హృదయం ద్రవించిపోయింది. అడుగుల్లో అడుగు పడడం కష్టమైపోయింది. ఒంటరిగా వెళ్ళడం తనకు అసాధ్యంగా మారిపోయింది. ఉబికి వస్తున్నటువంటి కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. 6వ రోజు రానే వచ్చింది. ఆ అమ్మాయి 5 గంటల సమయంలోకి నాన్న బయటికి వెళ్ళాలి ఆలోచన లేదు, కుర్చీలో కూలబడిపోయాడు. దుఃఖంతో కళ్ళల్లో నీళ్లు కారుతున్నప్పుడు అలాగే కుర్చీలో కూర్చునిపోయాడు. గబగబా వాళ్ళ అమ్మాయి వచ్చి, డాడీ ఏంటి డాడీ నువ్వు దుఃఖంగా ఉన్నావు, ఏంటి డాడీ నువ్వు బాధగా ఉన్నావు, హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పి, హ్యాపీ బర్త్డే అని చెప్పి ఒక చక్కని బహుమానాన్ని ఒక ప్యాక్ చేసి తన ముందు పెట్టింది. ఈరోజు నా బర్త్డే అమ్మా. అవును డాడీ నీ బర్త్డే డాడీ, మీకోసం ప్రత్యేకంగా ఒక గిఫ్ట్ ఇచ్చాను డాడీ, చూడు డాడీ అంటే ఆ గిఫ్ట్ చూడడానికి వాళ్ళ నాన్నకి ఇష్టం లేదు. తన గుండె అంతా వేదనతో ఉంది, తన కుమార్తె తనతో సమయం గడపట్లేదని. తనే తెరిచి, ఆ కూతురే తెరిచి ఆ గిఫ్ట్ చూపిస్తే తన చేత్తో నేసినటువంటి ఒక చక్కని చొక్కా, ఒక చక్కని అంగి. డాడీ మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసు కదా డాడీ, కాబట్టి మీకోసం రేయింబగళ్ళు కష్టపడి ఈ అంగిని కుట్టాను డాడీ. ఈ అంగిని కుట్టే ప్రక్రియలో నేను సాయంత్రం మీతో పాటు రాలేకపోయాను డాడీ, అంతేగాని మీతో రావడం నాకు కష్టమయ్యో లేకపోతే నాకు ఇష్టం లేకో కాదు డాడీ, మీకు బర్త్డే ప్రజెంటేషన్గా ఈ అంగి కుట్టాలని చెప్పేసి నేను చాలా కష్టపడి ఈ అంగిని కుట్టాను డాడీ, అందుకోసమే నేను మీతో పాటు రాలేకపోయాను డాడీ, ప్లీజ్ డాడీ అర్థం చేసుకోండి డాడీ, ఇది మీకోసం ఒక అద్భుతమైన బర్త్డే గిఫ్ట్ డాడీ. అప్పుడు నా తండ్రి అంటున్నాడు, అమ్మా నన్ను ప్రేమించి ఆ ప్రేమను ఈ గిఫ్ట్ రూపంలో చూపించాలని ఆశపడుతున్నావు, కానీ నేను బహుగా ఇష్టపడేది ఏంటో తెలుసా? చెప్పండి డాడీ. నీతో సమయము గడపటమే నువ్వు నాకు ఇవ్వగలిగిన గొప్ప బహుమానం. నువ్వు నాతో ఉన్న సమయం, నువ్వు నాతో గడిపే సమయం, నువ్వు నాతో మాట్లాడే సమయం అమ్మా ఈ లోకంలో ఏ గిఫ్ట్తోనూ లేనమ్మా. అది ఇచ్చే సంతోషం బాగా గొప్ప సంతోషం అమ్మా. దయచేసి ఇంకెప్పుడు కూడా నాతో గడిపే సమయాన్ని నిర్లక్ష్యం చేయదు తల్లి, ఎందుకని నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు నాతో గడపడమే నాకు ఆనందం. అర్థమైందా తండ్రులు తల్లులు? మనం చాలా కబుర్లు చెప్తాం దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే విషయంలో. ప్రభువా నేను నిజంగా నీ సన్నిధికి రావాలనుకున్నా, నీతో పాటు ఉండాలనుకున్నా, కానీ ప్రభువా అది ఆ పని వల్ల, ఈ పని వల్ల, ఈ కారణం వల్ల, దానివల్ల రాలేకపోయా. దేవుడు అంటున్నాడు, నువ్వు చెప్పే సాకులన్నిటికంటే నువ్వు నాతో గడిపే సమయమే బహు ఆశీర్వాదకరమైంది, విలువైంది. మర్చిపోకండి.